శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం పూజ అయ్యింది అయితే ఇక పోటీ ఉంది. మరి మొదలెడదామా? చెయ్యండి చెయ్యండి సవ్వాలి మాదండి మా చిక్కు ప్రశ్నల్ని కాసుకోండి. చెయ్యండి చెయ్యండి సవ్వాలి మాదండి మా చిక్కు ప్రశ్నల్ని కాసుకోండి. ఢీ అంటే ఢీ అండి వెనుకంజే లేదండి సిద్ధంగా మేమున్నాం వేసుకోండి. ఢీ అంటే ఢీ అండి వెనుకంజే లేదండి సిద్ధంగా మేమున్నాం వేసుకోండి. ఒకటయ్యే రెండే దండి ఈ అంకెల మతలకు కాస్త వివరించే వారెవరండి? మూడు ముళ్ళు వేసేశాక ఏడడుగులు నడిచేశాక ఒకటయ్యే మనసులు రెండు దానర్థం పెళ్ళండి. కాకి రంగు తెలుపు మల్లె పువ్వు నలుపు ఏమంటారేమంటారు ఈ మాటకి ఏమంటారు? కాకి రంగు తెలపడమెందుకు అందరికీ తెలిసిందేగా మల్లె పువ్వు నలపడమెందుకు అందానికి హింసలెందుకు? చెయ్యండి చెయ్యండి సంతాలి మాదండి మా చిక్కు ప్రశ్ననే కాసుకోండి. ఇది కొడితే వింటున్నట్టు ఇది కొడితే నిద్రే పట్టు ఈ ప్రశ్నకు జవాబునిస్తే నీకు తెలివి ఉన్నట్టు. ఊ కొడితే వింటున్నట్టు జో కొడితే నిద్రే పట్టు మా తెలివితో పడతాం పట్టు తల వంచి ఇతగే కొట్టు. కట్టుకున్నవాడొకడు వంచెను వేరొకడు దాడ తెలుసుకున్నది ఒకడు అతడి తండ్రి మన ప్రాణం. కట్టుకుంది రాఘవుడు వంచెను రావణుడు దాడ తెలిపి ఆంజనేయుడు అతడి తండ్రి గాలిదేవుడు. చెయ్యండి చెయ్యండి సంతాలి మాదండి మా చిక్కు ప్రశ్ననే కాసుకోండి. అన్నింటిలో మామూలు పేరులు ఉంది ఒక చాలు చాలన్నది లేదండి ఈ చాలు ఏంటో చెప్పండి. ఇవి ఉంటే చాలండి పని ఓకే అవునండి ఈ చాలే లంచాలండి ప్రతి చోట మామూలండి. ఆ సూర్యుడి వెలుగులతోనే ఇన్నాళ్ళు వెలిగిన చంద్రుడు సూర్యుడినే మింగాడండి. ఈ గ్రహణం ఏమిటండి పదవినిచ్చి పెంచిన వారిని ఇంగేటను నాయక చంద్రుడు. రాజకీయ నాటక గ్రహణం జయప్రదం ఇక అవదండి. ఇప్పుడు అచ్చ తెలుగులో నేను ప్రశ్న అడుగుతాను. ఇదే ఆఖరి ప్రశ్న. దానికి అర్థం మీరు ఎవరైనా చెప్పగలిగితే మీరే గెలిచినట్టు ఒప్పుకుంటాను. అచ్చ తెలుగులోనా? అవును. ఉఫ్ అని ఊదేస్తాం. మత్తగిళ్ళు సత్తు చిత్త సత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తి నిడిన ముత్తి బుద్ధులు రెండును ఒత్తి గుత్తగట్టుతుండు రేడు ఎవరండి వారు చెప్పుకోండి మీరు. ఉన్న ఎద్దునెక్కి ఊరేగేవాడు మృత్యువు నోడించి ఆది శక్తిని లాలించువాడు భక్తితో మత్తినిస్తే ముక్తిని పుట్టిని గుప్తంగా ఇచ్చువాడు ఈశ్వరుడండి శివుడు.
ఎలా చెలి ఎలా చలి తీరేది ఎలా ఇలా ఇలా మళ్ళీ ఇలా నులివెచ్చని తెగలా తెగించి అల్లుకో ఇలా బిగించుదంత సంకెలా నీవురు వదిలిన నిట్టూర్పుల